దేవుని ముందు ప్రార్థన చేస్తే ఏమని అడగాలి? నా ఒక్కడి కడుపుకు కాదయ్యా, నాతో పాటు 10 మందికి అంత ఆహారం దొరికేటట్టు నన్ను దీవించు. 10 మంది కడుపులు నింపేదానిగా నన్ను చేయి. 10 మందిని రక్షించేదానిగా నన్ను చేయమని ఎప్పుడు మోకాళ్ళు వేసిన అడుగు ఈ విషయం. హృదయ భారం నీలో ఉంటే వాక్యం చెప్పటం ఎలాగునో వచ్చింది, ప్రార్థన చేయటం ఎలాగునో వచ్చింది, పరిశుద్ధంగా బతకటం, సాక్ష్యాన్ని కాపాడుకోవటం అనేది ఎలాగో నీకే తెలిసిద్ది. భారం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు అనుకో, నేను చెప్పినా నీకు ఎక్కదో. నోరట్ట మాట్లాడకూడదు. నువ్వు ఇంటి పక్కన అన్యులు ఉన్నారు, చుట్టూ సమాజం, నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, పెద్ద బైబిల్ చేత పట్టుకొని తెల్ల ముసుగేసి వస్తావు, మళ్ళీ నోరు తెరిచి ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నావు, చండాలంగా అన్ని జనులు ఎట్ట రక్షించబడతారమ్మాయి అని నేను నీకు చెప్పినా నీకు భారం లేకపోతే నువ్వు అంతే ఊరేగుతావు. నీకు భారం ఉందనుకో, వాళ్ళు కూడా రక్షింపబడాలి అని వాళ్ళ ముందు నీ ప్రవర్తనను అణుచుకుంటావు, జాగ్రత్త చేసుకుంటావు, కాచుకుంటావు. అందుకే నేను చెబుతుంది, ఒకసారి చూసుకోను భారం కలిగి ఉన్నావో లేవో, ఆ భారాన్ని బట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో. నేను మాత్రం ఒక్కటే కోరుకుంటున్నా, ఎదగాలి. మీరు అన్ని విషయాల్లో భారం కలిగిన వారే ఎదగాలి, ఫలించాలి క్రీస్తు.